మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే, ఇప్పుడు ఒక విషయం ఉంది. ఈ రాష్ట్రానికి చాలా కార్ల కంపెనీస్ కూడా నేను బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని మాత్రం నేను ఒక్క విషయంలో మెచ్చుకుంటా. ఎందుకు మెచ్చుకుంటానంటే, కొన్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చినాయి. ఎంఓయూ చేసుకుంటామని చెప్పి, చాలా అసెట్స్ ఇస్తామని చెప్పింది. చాలా ఏమంటారు పెద్ద అమౌంట్ ఆఫర్స్ చేసినాయి. కానీ మీకు ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తా. జస్ట్ మీకు ఇక్కడనే అర్థమైపోతది. ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక కార్ తయారవ్వాలంటే 5,00,000 లీటర్ వాటర్ ఖర్చవుతది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. కరెక్టేనా విఘ్నేష్? అంతే కరెక్టే. యాహ్! ఒక కార్ తయారవ్వాలంటే 5,00,000 లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి. అర్థం చేసుకోండి. ఒక 100 కార్లు తయారు చేయాలంటే 50,00,000 లీటర్లు వాటర్ కావాలి. సో, ఇట్లాంటి ఫ్యాక్టరీస్‌ని, ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌ని మనం ఎంఓయూ చేసుకోలేం. ఈవెన్ మీరు యూఎస్‌డే లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి గొప్ప, గొప్ప దేశాలను మీరు తీసుకున్నా గూడా, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌కి వేరే దేశాలను అప్రోచ్ అయితారు. వేరే దేశాలలో వాటర్ రిసోర్స్ ఖతం చేసుకొని వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు తప్ప, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వల్ల లాసెస్ చాలా ఉన్నాయి. రాష్ట్రానికి చాలా ఉన్నాయి. మన ఈ నేచురల్ రిసోర్సెస్‌కి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని